హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మొన్న సంక్రాంతి నోములు అయ్యాయి కదండి. మాకైతే నోములు ఉంటాయన్నమాట సంక్రాంతికి అయితే మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారు అయితే బంధు బలగం అనే నోము నోముకున్నారనమాట. అది వచ్చేసి సంక్రాంతి రోజు నోముకుంటారనమాట. మాకు నోములు ఉంటాయని చెప్పాను కదా, ఆ రోజు నోముకొని మనకి వీలున్నప్పుడు మంచి రోజు చూసి బంధు బలగం నోము అనేది బంధువులతో జరుపుకుంటారనమాట. ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారికి ఇస్తారనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరికి అందరం వచ్చామన్నమాట. గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా చప్పుడుతో వాళ్ళ ఇంటికి వెళ్ళి బంధు బలగం అనే నోము బంధువులతో పాటు వాళ్ళకి ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నారనమాట. మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారికి అయితే 3 తమ్ముళ్ళు. వాళ్ళందరికీ కూడా ఇలా అన్ని బట్టలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము. గుడి దగ్గర వచ్చేసి ఇక్కడ మంగళహారతి ప్లేట్లు కూడా రెడీ చేసుకుంటున్నారన్నమాట. చూసేసేయండి. చూశారు కదా, ఇలా చప్పుడుతో అందరు బంధువులతో ఒక్కొక్కటి పట్టుకుంటూ ఊరేగింపుగా ఇలా అయితే ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తున్నారనమాట. ఈ సర్వల్లో అంటే బంధు బలగం నోముకున్నారు కదా, ఆ సర్వల్లో ఒక దాంట్లో 13 గ్లాసులు, ఒక దాంట్లో బొట్టు పెట్ట, అందులో వెండి కుంకుమ పెట్ట పెట్టి నోముకుంటారనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పాలధార, పంచదార అనమాట. ఇలా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ 3 మరదళ్ళకు ఇచ్చారనమాట. లోపలికి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారనమాట. ఇలా తీసుకొని వెళ్ళిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఇస్తారనమాట. అది కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, మా అత్తమ్మనే పెద్ద అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, మా అత్తమ్మ వాళ్ళ అత్తలు, మేనత్తలు అనమాట. వాళ్ళు 3 పింక్ శారీ, బ్లూ శారీ అండ్ ఆరెంజ్ శారీ. నేను చెప్పాను కదండి, గుడి దగ్గర నుంచి అందరం ఒక్కొక్కటి పట్టుకుంటూ వచ్చామని. అవన్నీ కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇక్కడ అరేంజ్ చేస్తున్నారనమాట. మంగళహారతి ప్లేట్లు, 3కి బట్టలు, వాళ్ళ కోడళ్ళకి అందరికి కూడా బట్టలు తీసుకొచ్చారనమాట. మా అత్త వాళ్ళ అమ్మ పండ్లు, స్వీట్స్ అండ్ సంక్రాంతికి వేరే నోములు నోముకుంటారు కదండి, ఆ నోములను కూడా తీసుకొని వచ్చారనమాట. అందరు బంధువులతో ఇలా జరుపుకుంటారనమాట బంధు బలగం నోము అనేది. మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి మీకోసం ఇలా షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ మరదలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క చెల్లెలు అందరూ కూడా ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కూడా జాయిన్ అయ్యాను. మా వదిన వాళ్ళ అత్త అందరం కూడా ఇక్కడ ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ మర్దళ్ళు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ బిడ్డలు అందరూ ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి
బొట్టు మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళకి మరదళ్ళకు అయితే బొట్టు పెడుతుంది, పసుబొట్టు ఇస్తున్నారనమాట. ఇలా పసుబొట్టు ఇచ్చి అందరూ కూడా సెల్లలు కప్పుకున్నారండి భుజం పైన. ఇలా పసుబొట్టు ఇచ్చి అందరికి కూడా బంధు బలగం నోములు ఉన్నాయి కదండి, అవి అయితే ఇస్తారనమాట. ఆ రోజైతే చాలా బాగా అనిపించిందండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఎప్పుడో మా నానమ్మ నోముకుందండి, అప్పుడైతే నాకు అంత తెలియదు. ఇప్పుడైతే నేను చూస్తున్నాను అనమాట. ఇలా ఇచ్చిన తర్వాత ముగ్గురు తమ్ముళ్ళకి ఇలా ఫోటో దిగుతున్నారనమాట. ఇంకొకటి వచ్చేసి పాలధార పంచదార నోమండి. తర్వాత వచ్చేసి ముగ్గురికైతే ఇలా బట్టలు పెడుతున్నారు. మళ్ళీ బట్టలు పెట్టిన తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా తాతయ్య వచ్చేసి వాళ్ళ బొమ్మర్దులకు స్వీట్స్ తినిపిస్తున్నారనమాట సరదాగా. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ కూడా వాళ్ళ మరదళ్ళకు స్వీట్స్ తినిపిస్తున్నారు. నేనైతే వాళ్ళ ఇంటికి కూడా ఫస్ట్ టైం వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇల్లు కూడా చాలా పెద్దగా బాగుందని. నేను చెప్పాను కదా సంక్రాంతికి వేరే నోములు కూడా నోముకుంటారని, అవి కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఓవర్ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. అందరు సరదాగా ఇటు చూడండి అత్తమ్మ, ఇటు చూడండి. చాలా బాగుందండి. మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీసాను. చాలా అంటే చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉంది. ఇలా చెయ్యాలంటే కూడా పూజ చేసుకోవాలి, రోజు దీపం ముట్టించుకోవాలన్నా చాలా అంటే చాలా ఓపికగా ఉండాలండి. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళండి. 83 వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళలాగా లైఫ్ లాంగ్ ఉండాలని మనం కూడా ఉందాం. మంచిగా ఉంటది లైఫ్. వాళ్ళు ఇప్పటికి కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఇక్కడ చూసారా మా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు అనమాట. ఇద్దరు కూడా వీళ్ళు ముగ్గురు ఇప్పటికీ కలిసి మెలిసి ఎంత బాగున్నారో చూసారా. వాళ్ళ ఏజ్ కూడా ఎంత పెద్దదిగా ఉన్నా ఎంత కలిసి మెలిసి ఉన్నారో చూసారా. ఇప్పటి కాలంలో అయితే వాళ్ళు ఎవ్వరు ఉండట్లేదండి. అప్పటి వాళ్ళు కాబట్టి ఇప్పటికి కూడా కలిసి మెలిసి ఉంటున్నారు. వాళ్ళ ఏజ్ మనం బతుకుతామో బతుకమో కూడా తెలియదండి. ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారో చూసారా. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ మరదళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా బొట్టు పెట్టి చీరలు పెడుతున్నారనమాట. వీళ్ళు వచ్చేసి వాళ్ళందరూ కోడళ్ళు అనమాట. వాళ్ళు బిడ్డలు ఇద్దరు. ఇక్కడ వాళ్ళకు కూడా బట్టలు పెట్టి బొట్టు పెట్టి పసుబొట్టు ఇస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ కోడళ్ళకి కూతుర్లకి అంటే వాళ్ళ మరదళ్ళు వాళ్ళ కోడళ్ళకి కూతుర్లకు కూడా ఇలా బట్టలు పెట్టి పసుబొట్టు ఇస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేమందరం వెళ్ళాం కదా, మా అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, నేను మా వదిన వాళ్ళందరం కూడా వెళ్ళాం కదా. మా అందరికి కూడా వాళ్ళ ముగ్గురు మరదళ్ళు తమ్ముళ్ళు అందరు కలిసి పసుబొట్టు ఇచ్చి బొట్టు పెడుతున్నారనమాట. మా అందరికి కూడా వాళ్ళందరూ చీరలు పెట్టారు. అండ్ ఒకరు పసుబొట్టు నోముకొని వెండి గిన్నెలు ఇచ్చారు. ఒకరు డబ్బులు పెట్టారు. అందరికి కూడా సేమ్ శారీస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పాను కదండి, నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు మా అత్తమ్మ వాళ్ళ అమ్మకి బట్టలు పెడుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళు కైలాసగిరి నోముకున్నారనమాట. అది ఇస్తున్నారనమాట. ఇక్కడ నేను మా ఇంట్లో నోములు కూడా ఒక వీడియో లాగా చేసి పెడతానండి.
ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. బంధు బలగం నోము ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. అందరు బంధువులతో ఇలా జరుపుకోవడం, ఒకరోజు హ్యాపీగా గడిచిపోవడం ఇలా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ అందరు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.